To me, consciousness simply defined is as చైతన్యాన్ని సరళంగా నిర్వచించాలంటే నాకు ఏమనిపిస్తుందంటే, అవగాహన స్థాయి, గ్రహింపు లేదా తెలుసుకోవడంలోని స్థాయి. అదే విధంగా అవగాహన లేమి స్థాయి కూడా. సరళంగా చెప్పాలంటే, చైతన్యం అంటే అవగాహన లేదా ఎరుక. consciousness was always there. చైతన్యం అన్నది ఎప్పటికీ ఉంది. దాన్నే మనం ఆదిశక్తి అంటాము. అయితే ఈ విషయాన్ని గ్రహించడానికి సృష్టి ఆవిర్భావానికి ముందు ఎవరూ లేరు. It's like, the gentleman, German philosopher, he describes when a tree falls in the forest, ఒక జర్మన్ తత్వవేత్త చెప్పినట్లు, ఎవరూ లేని ఒక అడవిలో చెట్టు పడిపోతే ఆ శబ్దం వినడానికి అక్కడ ఎవరుంటారు? likewise, అలాగే చైతన్యం, ఆ ఆదిశక్తి ఎప్పుడూ ఉంది. యథార్థమైన ఆదిశక్తి ఎప్పుడూ ఉంది కాని, ఆ విషయాన్ని గ్రహించడానికి అక్కడ ఎవరూ లేరు. అటువంటప్పుడు చైతన్యం సృష్టి ఆవిర్భావానికి ముందు నుండి ఉందా లేదా అన్న విషయాన్ని చెప్పడానికి మాత్రం ఎవరున్నారు? Adisakti is also worshipped in the form of Mother Durga, for example. And that's why they have given the form. ఆదిశక్తిని దుర్గామాత రూపంలో కొలుస్తాం. అందుకే ఆ విగ్రహాన్ని నలుపు రంగులో చూపుతూ ఉంటారు. ఎందుకు? Because before Big Bang, before the creation, బిగ్ బ్యాంగ్‌కి ముందు, సృష్టి ఆవిర్భావానికి ముందు అక్కడ ఏమి ఉండి ఉంటుంది? సృష్టి ఆవిర్భావానికి ముందు నక్షత్రాలు లేవు, పాలపుంతలు లేవు, కాంతి లేదు. so there was infinite. అక్కడ ఉన్నది అనంతమైన అంధకారంలో అంధకారం. లాలాజీ కూడా అంధకారం ముసుగులో అంధకారం అని అభివర్ణించారు. బిగ్ బ్యాంగ్ అనంతరం ఇవన్నీ సంభవించాయి. ఉదాహరణకు, కాంతి కూడా ఒక పరిమితమైన అంశం. ఈ కాంతి ఎంత దూరం ప్రయాణం చేయగలదు? సూర్యకాంతి కూడా అంతే. ఎంతో దూరం ప్రయాణం చేసే కొద్దీ అది క్రమంగా క్షీణిస్తుంది. శూన్యత్వం అంటే అంధకారం తప్ప మరేదీ కాదు. పరిపూర్ణ అంధకారం. ఈ సృష్టికి సంభావ్యత ఆ ఆదిశక్తి ఒక్కటే. సృష్టి జరిగేందుకు బీజరూపంలో ఉన్న సామర్థ్యం. విజ్ఞాన శాస్త్రంలో దీన్నే మనం నేడు ఏకత్వం, సింగులారిటీ అంటూ ఉంటాము. ప్రతిదీ ఏకబీజ రూపంలో ముడుచుకొని ఉండి, అది ఎప్పుడైతే అస్థిరపరచబడిందో ఈ విశాల విశ్వం సృష్టి చేయబడింది. ఈ శూన్యత్వం అనేది ఇంకా ఉందా? అవును.